తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీల్ని పెంచింది. ముఖ్యంగా ఒకసారి డీటెయిల్స్ చూస్తే 30 కిలోమీటర్ల లోపు పల్లె వెలుగు బస్సుల్లో అయితే ₹1 పెరిగింది. 30 కిలోమీటర్ల పైన ₹2 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అటు ఇక మిగతా బస్సుల్లో అయితే ఏసీ, గరుడ, ఎక్స్ప్రెస్, డీలక్స్, లగ్జరీ ఇటువంటి బస్సుల్లో అయితే 10% మేర ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి విమర్శలు మొదలైన పరిస్థితి. అటువైపు చూస్తే విద్యుత్ సంస్థల ఒత్తిడి మేరకు విద్యుత్ సంస్థలు నష్టాల బాట పడుతున్నాయన్న దాంతో ప్రస్తుతం విద్యుత్ ఛార్జీలు కూడా పెంచాలనే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సీఎం ఇప్పటికే ఆమోద ముద్ర వేసినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన ప్రకటన, అధికారిక ప్రకటన ఈ రోజా రేపా వెలువడే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిగులు బడ్జెట్ తో ఉన్న ఈ రాష్ట్రంలో ఇప్పటికే కరువు కోరల్లో చిక్కుకున్న ప్రాంతాలు అనేకం ఉన్న నేపథ్యంలో సామాన్యులపై ఈ భారం మోపడం ఎంతవరకు సమంజసమని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఈ చర్చకు మనం అంకురార్పణ చేశాం. ప్రస్తుతం ఆర్టీసీ అదేవిధంగా విద్యుత్ ఛార్జీల పెంపుకు సంబంధించి చర్చించడానికి మనతో ఉన్నారు టీడీపీ నేత బొల్లం మల్లయ్య యాదవ్ గారు, అదేవిధంగా టీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి గారు అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పేట రమేష్ గారు. నమస్కారం రమేష్ గారు, గోవర్ధన్ రెడ్డి గారు అండ్ మల్లయ్య యాదవ్ గారు. చర్చకు స్వాగతం. ముందుగా రమేష్ గారు, ఆర్టీసీ ఛార్జీల పెంపు గురించి మీరేం చెప్తారు? ముఖ్యంగా తల్లడిల్లుతున్నది తెలంగాణ అంతా. ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణ ఇప్పటికి కూడా ఒక రూట్లో కూడా రాలేని పరిస్థితుల్లో, ఆత్మహత్యలు ఆపలేని పరిస్థితుల్లో, వాళ్ళకున్న బ్యాంకు రుణాలు మాఫీ చేస్తా అన్నది కూడా ఇంకా తీర్చలేని పరిస్థితుల్లో, ఇప్పటికే ఇండస్ట్రీస్ కానీ అన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ మూతపడే పరిస్థితుల్లో, కొత్త ప్రాజెక్టులు ఏం రాని పరిస్థితుల్లో విద్యార్థులు ఎంతో తికమక పడుతున్న నిరుద్యోగ సమస్యతోటి ఈరోజు ఒక ఆర్టీసీని ధరలు పెంచి ఈరోజు సామాన్య ప్రజానికం నుంచి మధ్యతరగతి కుటుంబాల వరకు కూడా మూతపోయించడం అనేది ఇక తెలంగాణ అగ్నిగుండమయ్యే పరిస్థితులలో ఈరోజు తీసుకొస్తున్నారనే విషయం అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం లోపల ఉన్నప్పుడు ఇదే పరిస్థితి. కరెంటు ఛార్జీలు పెంచడము, ఈరోజు బస్సు ఛార్జీలు పెంచడము, విపరీతమైన ధరలు పెరిగాయి. లేదు 2013లో ఈరోజు మేము ఒక విషయం చెప్తాను. కరెంటు ఛార్జీ ఉచితంగా రైతులకు కరెంటు ఛార్జీలు ఇచ్చి వాళ్ళ బకాయిలు అప్పుడు క్రిమినల్ కేసులు పెట్టి, సెషన్ కోర్టు కేసులు పెట్టి ₹1000 బకాయిలు. మనం విద్యుత్ ఛార్జీలకు వద్దాం ఒకసారి. ఫస్ట్ మనం ఆర్టీసీ గురించి మాట్లాడిన తర్వాత మళ్ళీ విద్యుత్ ఛార్జీలకు వెళ్దాం. ఫస్ట్ ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించి అయితే అధికారిక ప్రకటన రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి గారు ప్రకటించిన నేపథ్యంలో వీళ్ళ అసమర్థతను బహిర్గతం చేసుకుంటున్నాయి. ఎందుకంటే ఈరోజు కొన్ని రూట్లలో బస్సులేలు ఆర్టీసీని డెవలప్ చేయడానికి కావాల్సిన పరిస్థితులు వాళ్ళు తీసుకునే చర్యల మీద కానీ ఎక్కడ కనబడతలేదు. కేవలం డైరెక్ట్ పెంచడమే, లాస్ అయింది పెంచడం. కానీ ప్రజలకు అందుబాటులో ఉంచే తీరులో ఇప్పుడు చిన్న చిన్న పల్లెలకు కూడా కొత్త బస్సులను పెంచే పరిస్థితి లేదు, కొత్త రూట్లో తీసుకొచ్చిన పరిస్థితి లేదు, లాభదాయకంగా తీసుకొచ్చే ఒక్క చర్య కూడా లేదు. ఇప్పటి వరకు కూడా ఒక చర్య, ఒక మీటింగ్ మొన్ననే రాగానే కేసీఆర్ గారు ఏమన్నారు, బస్సు లాస్లో నడుస్తున్నాయి, కోట్ల రూపాయల లాస్లో నడుస్తున్నాయని మాట్లాడే తప్పితే మనం ఏం చర్య తీసుకున్నాం, మనం ఎలాంటి పరిస్థితులు కలిగించాం. మనం ప్రజలకు ఇలా చిన్న చిన్న ఆటోలు యాక్సిడెంట్లతో చనిపోతున్నారు. గ్రామాన 1000 ఆటోలు కూడా ఈరోజు చిన్న రూట్లకు కూడా బస్సు లేని పరిస్థితుల్లో కొత్త రూట్లను ఎన్నో రోడ్లు నిర్మించాం మేము. సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా, స్టేట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ప్రతి ఊరికి కూడా మంచి డాంబర్ రోడ్, సిమెంట్ రోడ్ వేయించినప్పుడు కూడా ఊర్లకు బస్సులు పంపుతలేరు. మీరు బస్సులను పెంపొందించి చిన్న పార్టీ స్పందన తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకసారి మల్లయ్య యాదవ్ గారు మీ అభిప్రాయం చెప్పండి. ఆర్టీసీ ఛార్జీల పెంపు గురించి మీరేం చెప్తారు? నిన్న మామూలుగా పేపర్లో చూస్తే కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా పన్నులు పెంచక తప్పదు, లోటు బడ్జెట్ నుంచి బయటకు రావాలంటే, ఇప్పుడు ఈ భారం నుంచి తప్పించుకోవాలంటే పన్నులు పెంచాలని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు అన్నారు. ఈరోజు పొద్దున్నే కేసీఆర్ గారు స్టేట్మెంట్ ప్రత్యక్షమైంది ఏంటంటే ఆర్టీసీ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు పెంచాలని చెప్పి. రేపు మరి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఏం స్టేట్మెంట్ ఇస్తారో, ఏ నీటి ధరలు పెంచుతారో తెలియని పరిస్థితి. మీకు నిజంగా ఈరోజు పెంచే అవసరం ఎందుకు వచ్చింది అనేది ఒకసారి మీరు సమీక్ష చేస్తే లోటుని ఏ రకంగా పూడ్చుకోవాలి, ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయా లేవా శాస్త్రీయంగా అనేది తెలిసిపోతుంది. మొన్న మధ్యన సమీక్ష సమావేశంలో ఒక 2 నెలల క్రితం ఈ నష్టాన్ని మేము భరించలేము, అవసరమైతే మూసేస్తామని అన్నారు. ఒక వారం రోజుల క్రితం స్టేట్మెంట్ చూస్తే కేసీఆర్ గారు దీన్ని ఎట్లనైనా కాపాడుకుంటాం, ఈ సంస్థని అవసరమైతే ప్రభుత్వం నుంచి అనేక రకమైన నిధుల్ని కేటాయించైనా సంస్థని కాపాడుకుంటామని చెప్పారు. ఈ రోజు చూస్తేనే ఛార్జీలు పెంచారు.
మీకు ఎక్కడ జరుగుతుంది ఇది? లాస్ట్ మేకింగ్ యూనిట్గా ఆర్టీసీని తయారు చేసే పరిస్థితి ప్రభుత్వం నుంచే వస్తుంది తప్ప ప్రజల నుంచి రావట్లేదు. అంటే ఆర్టీసీ మీకు ఛార్జీలు ఈ రోజు గతంలో ప్రైవేటు కూడా వాహనాలు ప్రభుత్వాలు కూడా పెంచాయి, ఇప్పుడు కూడా భారం ఖచ్చితంగా భారం మోయలేని స్థితిలో ఉంది కాబట్టి అప్పుడు ఆ రకంగా ప్రభుత్వాలు పెంచినాయి కాబట్టే కదా ఆందోళన చేసి ఈ తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాలకి సామాన్యులకు ఉపయోగపడాలి, మన తెలంగాణను మనం పాలించుకుందాం, మన రాజ్యాన్ని మనం వేలుకుందాం అనే ఉద్దేశంతో కదా తెలంగాణ తీసుకొచ్చింది. గతంలో చేసిన ప్రభుత్వాన్ని పోల్చుకొని వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మేము తప్పు చేసినామని అంటే ఎట్లా? ఈ రోజు మీ ముందు ఈ రేట్లు పెంచకుండా సర్దుకునే అవకాశం మాట్లాడతాను. ఒక్క నిమిషం. ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు వీరయ్య గారు కూడా ఫోన్ లైన్ లో ఉన్నారు. వీరయ్య గారు నమస్కారం. సార్ వీరయ్య గారు నమస్కారం. ఫోన్ లైన్ కట్టినట్టు ఉంది, మళ్ళీ తీసుకుందాం. గోవర్ధన్ రెడ్డి గారు, ముఖ్యంగా ఆర్టీసీ ఛార్జీలు పెంచడం అనివార్యమైన పరిస్థితుల్లోనే పెంచాము అని రవాణా శాఖ మంత్రి చెప్తున్నారు. అనివార్యమైన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? 2 సంవత్సరాల నుంచి ఆర్టీసీని ఆదుకోవడంలో, ఆర్టీసీని బలోపేతం చేయడంలో ప్రభుత్వం ఎంతవరకు ఎటువంటి చర్యలు తీసుకుంది? ఇది ఫస్ట్ ప్రశ్నగా అడుగుతున్నారు. ఆర్టీసీ ఈరోజు లాస్కు అనివార్య చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం 2 సంవత్సరాల కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత, కొత్త ప్రభుత్వం తర్వాత వేరే సెక్షన్ల మీద పెట్టేసి ఇప్పుడు ఆర్టీసీ మీద నిజంగా కూడా బాగా లాస్లో ఉంది. అంటే 2 సంవత్సరాల నుంచి ఆర్టీసీని వదిలేశారా? వదిలేదు, కంటిన్యూ నడుస్తుంది. వేరే ఉన్నాయి, ఆర్టీసీ పైన దృష్టి సారించలేదంట. ఆర్టీసీ మీద దృష్టి సారించి ఈ రోజు గత వారం నుంచి సుదీర్ఘ సమాలోచనలు పెట్టేసి దీని మీద నిజంగా కూడా ఆర్టీసీ ఎంత లోటు ఉంది, ఎంత ఉందని మొత్తం దాని మీద వివరణలు కోరి అధికారులు పిలిపించి, కార్మిక నాయకులు పిలిపించి, సీఎం గారు తీసుకుంటేనే చర్యలు తీసుకుంటారా? సీఎం గారు సెపరేట్ మంత్రి ఉంటారు, అధికారులు ఉంటారు, దానికి సంబంధించిన ఒక విభాగం ఉంటుంది. ఎందుకని ఆర్టీసీని 2 సంవత్సరాల నుంచి అనివార్యమైన పరిస్థితుల్లోకి తీసుకొచ్చారు? ఒక సీఎం గా, ఒక ముఖ్యమంత్రికి ఉన్న బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. సీఎం గా ఒకసారి ఆర్టీసీని నిజంగా కూడా 50,000 కార్మికులు ఉన్న దాంట్లో నిజంగా రోజుకు 90 లక్షల మంది జనాభాని, ప్రయాణికుల్ని చేరవేసే ఆర్టీసీని మనం కాపాడాల్సిన బాధ్యత ఉంది. నిజంగా కూడా బాగా దాదాపు 2,175 కోట్ల రూపాయల అప్పులో కూరుకుపోతుంది. నిజంగా కూడా చాలా వనరులు ఉన్నా కూడా దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. దాని మీద సుదీర్ఘంగా సమాలోచన చేసి నిజంగా కూడా ఆదాయ వనరులు సమకూర్చుకోవాలని చెప్పేసి నిజంగా కూడా చిన్న ఆటోలు ఒక 15 మందిని తీసుకొని పోయి సురక్షితంగా లేని ప్రయాణికులను ఇబ్బందులు రోజు మనం యాక్సిడెంట్లు చూస్తూనే ఉంటాం. అలాంటి పరిస్థితి రావద్దు. చిన్న బస్సులను కూడా ప్రవేశపెట్టేసి ఒక చిన్న ఏరియాలు అంటే ఇంటింటికి పోయి ఆపి ప్రయాణికులను ఎక్కించుకునే పరిస్థితి కూడా తీసుకురావాలి. లోటుని ఎలా బడ్జెట్ చేసుకోవాలని చెప్పి దాని మీద సమీక్ష కూడా చేయడం జరిగింది. ఇలా నిమిషం గోవర్ధన్ రెడ్డి గారు, ప్రస్తుతం ఇప్పుడు రమేష్ గారు అడిగిన మాటనే నేను మీతో అడుగుతాను. ఒకటే క్వశ్చన్. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణను మనమే అభివృద్ధి చేసుకోవచ్చు అనే ఒక నినాదంతో మనం ముందు నుంచి వెళ్లారు. ఆర్టీసీ కార్మికులు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆర్టీసీ పాత్ర కూడా చాలా కీలకంగానే ఉంది. ప్రస్తుతం ఈ 2 సంవత్సరాల్లో ఆర్టీసీని బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది? ఆ చర్యలు తీసుకోని ఫలితమే ఇప్పుడు అనివార్యమైన పరిస్థితుల? అలా గత ప్రభుత్వాలు ఈ రోజు ఆర్టీసీ ఈ రోజు 2 సంవత్సరాలు లాస్ లేదు. గత దాదాపు 30-40 సంవత్సరాల నుంచి లాస్లు కంటిన్యూ వస్తూనే ఉంది. ఏ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోలేదు. నిజంగా కూడా అట్లాంటి చర్యలు తీసుకుంటే లాస్ట్ ప్రభుత్వాలు ఇలాంటి ఈ పరిస్థితి వచ్చేది కాదు. 2 సంవత్సరాలు ఇది అద్భుతాలు జరిపేసి లాస్లు కవర్ చేసుకోవడం కరెక్ట్ కాదు కదా. గత 30-40 సంవత్సరాల నుంచి లాస్లో కంటిన్యూ అవుతూనే ఉంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల 75 కోట్ల రూపాయలు ఆర్టీసీకి నష్టపరిహారం చేస్తూనే ఉంది. వివిధ రంగాల్లో సేవా రంగంలో 500 కోట్ల రూపాయలు ఆల్రెడీ 2 years ఇచ్చింది. చాలా అన్ని విధాలుగా ఆదుకుంటుంది. మొన్న మా ముఖ్యమంత్రి చెప్పింది రాష్ట్ర బడ్జెట్ లో కొంత భాగం ఆర్టీసీ కూడా బడ్జెట్ కేటాయిస్తాం, డైరెక్ట్ కేటాయిస్తాం. దాదాపు 1,200 బస్సులు, కొత్త బస్సులు తీసుకోవడానికి ప్రభుత్వం అంగీకరించింది. పాత బస్సులు 11,000 బస్సులు కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే ఇది ఆర్టీసీని ఎట్లా కాపాడాలని తెలియకుండా మేము చెప్తాం. ఎందుకంటే ఇంతకు ముందు కూడా బస్సు కండక్టర్ లేని బస్సులను నడపడం ద్వారా కొంత లాభం జరిగింది. ఈరోజు మనం చేయాలనుకుంటే మొన్న వరకు డీజిల్ ధరలు పెడితే వ్యాట్ ట్యాక్స్ పెంచేశారు. కానీ ఒక ఆర్టీసీ ఎగ్జామ్షన్ ఇవ్వండి వ్యాట్ ట్యాక్స్, దాని ద్వారా నీకు బస్సులకు డీజిల్ తక్కువ ధర పెడితే లాభం జరగదా? పర్చేజ్ కాడ మీరు దృష్టి సాధించండి. చిన్న బస్సులు 2 ఏళ్ళకి పెడతారా? మీకు లాభం రావాలనుకున్నప్పుడు చిన్న రూట్లు ఉన్నప్పుడు చిన్న బస్సు పెట్టి నడపరాదా? ఈరోజు మీకు ఇంకా కావాలంటే కూడా టూల్ ట్యాక్సీలు కూడా వాళ్ళకు మాఫీ చేయొచ్చు. 1,000 కోట్ల రూపాయలు టూల్ ట్యాక్స్ ద్వారా కడుతున్నారు. ఇంకోటి ప్రతి విషయంలో పూట కూడా ఇవాళ ఈరోజు బస్సులలో డీజిల్ ఛార్జీలు పెంచడానికి ఆ రోజు ఒకేసారి 10 రూపాయలు దిగిపోయింది డిశ్చార్జ్ అయితే. ఒకేసారి గవర్నమెంట్ వ్యాట్ ట్యాక్స్ పెంచేసింది. ఈరోజు ఆర్టీసీకి అదే విధంగా పెంచకుండా వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇస్తే ఆర్టీసీ బాగుపడదండి. దాని మీద లాభాలు లేకుండా మీరు చేసుకోరాదండి. ఇటువంటి ఎన్నో లూపాల్స్ ఉన్నాయి. ఇంకోటి పర్చేసింగ్ దానిలో కూడా దృష్టి సాధించలేదు వీళ్ళు.
ఇప్పుడు ఆర్టీసీ పార్ట్స్ కూడా కొనడానికి కూడా గతంలో ఉన్న కరప్షన్ జరుగుతోంది. గతంలో ఉన్న ప్రభుత్వాలు ఎందుకు ఆర్టీసీ ఛార్జీలు పెంచాయి, వాటిని ఇప్పుడు కూడా కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చింది. నేను ఒక విషయం అండి, తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిని, పాత ముఖ్యమంత్రిని ఎవరు తెలంగాణకు లేరు. తెలంగాణ తెచ్చుకున్నారంటే ఇటువంటి మా 10 ఏళ్ల కాలంలో కూడా బస్సు ఛార్జీలే పెంచలేదు మేము, అసలే పెంచలేదు. ఇప్పుడు ఇక్కడ ఆర్టీసీ గురించి ఎప్పుడు మాట్లాడినా సరే ఆర్టీసీ నష్టాల్లో ఉందన్నమాట తరచుగా వింటూ ఉంటాం. చాలా సంవత్సరాల నుంచి ఇది జరుగుతుంది. ఆర్టీసీ నష్టాల్లో ఉంటుంది, ప్రైవేట్ బస్సు యాజమాన్యాలేమో ఎప్పటికప్పుడు బస్సులు కొనుగోలు చేస్తూ ఉన్నారు, వాళ్ళు కోట్లు గడిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ప్రైవేట్ వ్యవస్థ బలోపేతం అవుతోంది, ప్రభుత్వ సంస్థ ఎందుకని నిర్వీర్యం అవుతోంది? ఇదే విషయాన్ని యాజమాన్యం దృష్టికి అక్కడ ఉన్న ఈ యూనియన్ వాళ్ళు తీసుకుపోవడం జరిగింది. ఎప్పుడైతే ఆర్టీసీ నష్టాలలో ఉంది, ఈ నష్టాలలో ఉన్న యాజమాన్యాన్ని అంటే సంస్థని మేము కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, కాబట్టి నివారణ చర్యలు ఇవి అని చెప్పేసి అక్కడ ఉన్న యూనియన్స్ కూడా ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ప్రధానంగా మీరు అన్నట్టు మామూలుగా ప్రైవేట్ యాజమాన్యాలు సక్సెస్ అవుతున్నాయి, లాస్ మేకింగ్ యూనిట్స్గా ఆర్టీసీ తయారవుతుంది. దీనికి కారణాలు ఏంటి అని అంటే, మీకు ప్రైవేటు ఒక బస్కి 14,000 రూపాయల ట్యాక్స్ వసూలు చేస్తున్నారు ప్రభుత్వం. అదే ప్లేస్లో ఆర్టీసీ నడుపుతున్న బస్కి 6 లక్షల రూపాయల ట్యాక్స్ను వసూలు చేస్తున్నారు. 14,000 రూపాయలు ఎక్కడ, 6 లక్షల రూపాయలు ఎక్కడ? అదే రకంగా హ్యాండిక్యాప్డ్ కింద, ప్రెస్ కింద, ఇంకా వేరు సంస్థల కింద, స్టూడెంట్ పాసుల కింద ఇచ్చిన ఈ సబ్సిడీ ఏదైతే ఉంటుందో దానికి ఎవ్రీ మంత్ ఆర్టీసీకి గవర్నమెంట్ పే చేయాలి. ఆ గవర్నమెంట్ పే చేయాల్సిన డబ్బులు కొన్ని కోట్ల రూపాయలు ఇప్పుడు పెండింగ్లో గవర్నమెంట్లో ఉన్నాయి, అవి పే చేయట్లేదు. రెండోది, మనం కర్ణాటక రాష్ట్రంలో చూస్తే కర్ణాటకలో ఇంతకుముందు లాస్లో ఉన్న ఆర్టీసీ ఈరోజు ప్రాఫిట్లోకి వచ్చింది. ఏ రకంగా వచ్చింది అని చెప్పేసి వాళ్ళు శాస్త్రీయంగా ఆలోచిస్తే అక్కడ ఈ స్పేర్స్ ఏవైతే కొంటారో కొన్న దాని మీద సేల్ ట్యాక్స్ వాళ్ళకి 12.5% ఉంది. ఓకే, మన దగ్గర 14.5% ఉంది. అదే రకంగా వ్యాట్ ట్యాక్స్, ఇటువంటి ఎగ్జామ్షన్స్ ఇవ్వటం మూలన, ఇంతకుముందు వారు చెప్పినట్టు టోల్ గేట్ల దగ్గర ఎగ్జామ్షన్ ఇవ్వటం మూలన ఒక 5 సంవత్సరాలు మామూలుగా ఇటువంటి ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఆర్టీసీకి ఇవ్వండి, 100% ఇది ప్రాఫిట్ మేకింగ్ యూనిట్. అదే రకంగా మీకు జన సామర్థ్యం కలిగిన రూట్లలో నడుపుతున్నారా, లేకపోతే ఏ టైంలో ఆ బస్సు అవసరం ఉందో ఆ టైంలో నడుపుతున్నారా, స్కూలు టైమింగ్స్ లోనా, ఎంప్లాయీస్ ఒక 5 రోజుల క్రితం సీఎం సమీక్ష నిర్వహించి ఆర్టీసీ సమస్యల గురించి మాట్లాడారు. ఆర్టీసీని బలోపేతం చేయడానికి కొన్ని సూచనలు, కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇదే పని 2 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పుడే చేసి ఉంటే ఈ 2 సంవత్సరాల్లో నష్టం ఉండకపోయేది అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? తప్పకుండా ఈ నష్టాలు ఈ రోజు సామాన్య ప్రజల మీద భారం అయితే ఉండకపోయేది కదా. ఈ రోజు పెంచంగానే నష్టాల నుంచి లాభాలకు వస్తాం. కరెక్ట్ గా ఇక్కడ సమస్య ఏంటంటే సమీక్ష తర్వాత 5 రోజులు కూడా గడవక ముందే ఒక్కసారిగా ఛార్జీలు పెంచుతున్నారన్న మాట, పెంచడాన్ని ఖచ్చితంగా ప్రజలకు ఎలా తీసుకోవాలి, ప్రజలు ఎలా తీసుకోవాలి దాన్ని? గతంలో మా ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ మినిస్టర్ కూడా ఉన్నాడు, రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా ఉన్నాడు, దాని అనుభవం ఉంది. 2 సంవత్సరాల్లో ఈ రోజు సమీక్షలు పెట్టడానికి ఏంటంటే నిజంగా ఆర్టీసీలు ఎందుకు నష్టాలు వస్తుంది, అప్పుడు గతంలో అక్కడ మినిస్టర్గా ఉన్నప్పుడు, రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఇంకెంతవరకు ఇంప్లిమెంట్ కాలేదని చెప్పి ముఖ్యమంత్రి హోదాలో ఈ రోజు మళ్ళీ అధికారులను పిలిపించి, కార్మిక విభాగాలు పిలిపించి ఆర్టీసీ ఇట్లా నష్టాల్లో ఉంది, దీని లాభాలు తీసుకురావాలి, వివిధ మార్గాలు అన్వేషించండి, దాన్ని శోధించండి, దానికి కావాల్సిన ఏ రూట్లో బస్సులు నడిపితే లాభాలు వస్తాయి. ప్రైవేట్ బస్సులకు నిజంగా మీరు అన్నట్టు ప్రైవేట్ బస్సులకు లాభాలు లక్షల వస్తుంది. ఒక విషయం చెప్తానండి, ఇప్పుడు పర్చేసింగ్ విషయం లోపల కూడా వీళ్ళు దాని జోలికి వెళ్ళలేదు. పర్చేసింగ్లో కూడా చాలా లోపాలు జరిగినాయి, అవినీతి జరుగుతూ ఉన్నది. ఆర్టీసీ మునగడానికి కారణం మేజర్గా అదే. పై ఆఫీసర్లు అందరూ కూడా పెద్ద పెద్ద జీతాలతో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ సంపాదనకే పరిమితమైన తప్పిస్తే ఆర్టీసీని బలపరచాలనేటువంటి సజెషన్ ఇవ్వాలనేది కూడా అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ వీళ్ళకి ఏం సజెషన్ ఇచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే వీళ్ళే పట్టించుకునే పరిస్థితి లేదు. నేను చాలా ఉన్నాయి, ఆర్టీసీని కాపాడుకోవాలి, అక్కడ కార్మికులను కాపాడుకోవాలంటే ప్రభుత్వ పరంగా ఎన్నో ఎగ్జామ్షన్స్ ఇవ్వచ్చు. ఈరోజు ఆర్టీసీని లాభాల దాటికి తీసుకురావచ్చు, కానీ ఒక్క స్టెప్ అన్నా వాటి కానీ
వాళ్ళ ట్యాక్సులు వీళ్ళు 10 సంవత్సరాలు చేశారు. ఇప్పుడు ఈడ ఉండి కాదు మీ 10 సంవత్సరాల లాభాలు ఉంది. మా లాభాల సాటిలో ఒకసారి చూసి చూపించండి. మీ ఆర్టీసీ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన బడ్జెట్ లాస్ లో చూడండి ఒకసారి. 28 సార్లు ఛార్జీలు పెరిగినాయి. 2013లో చివరిసారిగా పెరిగాయి. 2013లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయితే ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి. 2010లో ఒక్కసారి 28 సార్లు పెంచితే ఒక్కసారి తగ్గించిన పరిస్థితి కూడా మనం చూసాం ఆర్టీసీకి సంబంధించి. డీజిల్ ధరలు కూడా అప్పుడు పెరిగాయండి. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే మాటనే ఇది. ఇప్పుడు ఒక్కసారిగా ఇప్పుడు ఎవరైనా సరే ఒక బస్ స్టాండ్ కి వెళ్ళి ఒక మనిషిని ఛార్జీలు పెంచడానికి సంబంధించి మీరు ఏం చెప్తారు అంటే ఖచ్చితంగా ఆయన బాధపడతాడు. ఆయన ఇప్పుడున్న పరిస్థితి పెనుభారంగానే ఉన్న పరిస్థితి, కరువు పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ వచ్చిన తర్వాత నాకు న్యాయం జరుగుతుంది అనుకున్న టైంలో అన్యాయం జరుగుతుంది అన్న ఒక బాధ ఉన్న వారికి ఏం చెప్తారు? స్వల్పంగా పెంచడం కరెక్ట్. ఇప్పుడు లక్షల మొత్తం ఎత్తేసే కంటే కొంచెం తలా రూపాయి 2 రూపాయలు భారం వస్తే తప్పేం కాదు కదా. అందరూ ప్రభుత్వం కూడా దాని మీద 1100-1200 బస్సులు కొత్త బస్సులు ఉంది. 1100 లాస్ట్ దాన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఏ బస్సులు కొత్త బస్సులు కొనలేదు. గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, ఏ కొత్త బస్సులు ఏం కొనలేదు. ఆ ప్రైవేట్ అద్దెలకి బస్సులు నడిపించుకొని దానికి 1,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరుగుతుంది. ఈ రోజు రాష్ట్రం నేరుగా ఆర్టీసీ సంస్థకు రాష్ట్ర బడ్జెట్ నేరుగా దానికి కేటాయించడం జరుగుతుంది చేస్తని చెప్పి ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేయడం. రాష్ట్రంలో ఆర్టీసీని అన్ని విధాలుగా ఆదుకోవడానికి మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటుండు. దాన్ని కొద్ది రోజులు ఒప్పుకోవడం సామాన్య ప్రజలను కాపాడుకోవాలనే బాధ్యత కనీస ధర్మంగా భావించి పార్టీ పనిచేస్తుంది అనేది దానివల్ల ఇది ఒక్కటి తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణలో రైల్వే లైన్లు లేవు. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నట్టు ప్రతి మండలానికో తెలంగాణ ఓన్లీ డిపెండ్స్ అపాన్ ద బస్సు రూట్ తప్పితే ఇంకో రూట్ లేదు. బస్సు అది సామాన్యులే ఎక్కువ ప్రయాణించే బస్సు రూట్లు. ప్రజలందరూ కూడా ఉన్నతమైన ఎప్పుడైనా కార్లలో వెళ్తారు, కార్లలో వస్తారు, దానికి వేరే విషయం. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళే ఈ బస్సు ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. ఈరోజు గరుడ బస్సులు కూడా ఫుల్ పోతలేం. ఈరోజు సిటీ బస్సు ఏసీ బస్సు వేసినా ఫుల్ పోయి, ఎందుకంటే ఛార్జీలు ఇప్పటికే విపరీతంగా ఉన్నాయి. ఆ బస్సులు ఇంకా అధిక ధరలు పెంచేస్తే అసలు ఎక్కేవాడు ఉన్నాడు, ఇంకా పూర్తిగా అధ్వాన పరిస్థితులలో వచ్చే పరిస్థితి ఇప్పుడు ఉండే పరిస్థితి. దాన్ని కాపాడాలంటే ఈ రీతిగా ధరలు పెంచడం కాదు, మనకున్న ప్రభుత్వ పరంగా ఉన్న లాభాలను తక్కువ చేసుకొని ఆర్టీసీని బలంగా చేస్తే ఈరోజు సామాన్య ప్రజలు బాగుపడతారు, కార్మికులు బాగుపడతారు. ఇటు రైల్వే బస్సు రెడ్డి గారు ప్రైవేట్ బస్సులు లేదా ప్రైవేట్ సంస్థలని వాటిని కట్టడి చేయకుండా ఆర్టీసీని బలోపేతం చేయడం సాధ్యమవుతుందా? ఆర్టీసీ ఛార్జీలు పెంచడమే అనివార్యమైన పరిస్థితి. ప్రతి సంవత్సరం వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇప్పుడు ప్రైవేటు బస్సుల్ని కట్టడి చేయాలంటే దానికి కూడా కోర్టుకు పోతారు, కోర్టులు ఆర్డర్లు తీసుకుంటారు. దానికి అంత ఈజీగా కాదు. ప్రైవేట్ బస్సులకు కూడా యంత్రాంగం ఉంది కదండి, అధికారుల యంత్రాంగం ఉంది, ఆర్టీఏ వ్యవస్థ ఉంది, చట్టం ప్రకారం కంపల్సరీ ప్రతి బస్ స్టాప్ లో పోయి ప్రైవేట్ ఎక్కించుకుంటున్నాడు. ప్రతి బస్ స్టాప్ లో ఆపి ఆర్టీసీ సంస్థలు కూడా ఆర్టీసీ కార్మికులు కూడా వాళ్ళకు కూడా ప్రోత్సాహకాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా బెనిఫిట్లు ఉన్నాయి, వాళ్ళకు కూడా అవార్డులు ఇస్తారు. ఎక్కువ బస్ ఫుల్ చేసేస్తే ఫుల్ చేసుకొని వచ్చిన వాళ్ళకు లేదా ఫ్యూయల్ చేసిన వాళ్ళకు సార్ ఏదైనా కంటిన్యూ ఇప్పుడు కదా ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఎందుకు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి కాపాడుకొని హెచ్చరిక జారీ చేస్తారు. అవసరమైతే దీన్ని మూసేస్తామని హెచ్చరిక జారీ చేస్తారు. ఒకసారి మామూలుగా దీన్ని బాగు చేస్తామంటారు, ఒకసారి ఏమో ఛార్జీల మొత్తం అంటే ఏ రకంగా అందరు కార్మికులు కానీ అధికారులు అన్ని విధాలు ఆదుకోవాలి. ఇట్లయితేనే 50,000 మంది కార్మికులు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఇప్పుడు దీన్ని ఒక టైమింగ్ చూసినట్టుగా మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా రాజకీయంగా అయితే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన టైము, ఇప్పుడు ఇంకా ఒక రకమైన స్తబ్దుగా ఉన్న పరిస్థితిలో ఇప్పుడు ఛార్జీలు పెంచడం ఇంకా ఏం ప్రాబ్లం లేదు రాజకీయంగా కూడా అనే ఒక భావనతో ఇప్పుడు ఛార్జీలు పెంచారనే ఒక అభిప్రాయం కూడా కొంతమంది నుంచి వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వానికి అలాంటి ఆలోచన లేదు. ఎలక్షన్లకు ఎక్కడున్నా ఎలక్షన్లు మీ ఈరోజు కొత్త కాదు, ఈరోజు కొత్తగా పోయింది కాదు. ఎలక్షన్లకు దీనికి సంబంధం లేదు. విద్యుత్ ఛార్జీల పెంపు కూడా విద్యుత్ ఛార్జీలు గతంలో 2 సంవత్సరం నుంచి దాది కూడా 2,000 కోట్ల 140 కోట్ల రూపాయలు లోట్లో ఉంది. డిస్కీమ్లు ఉన్నాయి, అన్ని లాస్లో ఉన్నాయి. మనం ఇప్పుడు ఇంత కరువు కాటకాల్లో 24 గంటల విద్యుత్ మన ప్రభుత్వం ఇస్తుంది. ఎందుకంటే ఎందుకు పెంచలేదు? దానివల్ల
సర్ప్లస్ రైతుల రుణాలు కూడా మాఫ్ చేసి వాళ్ళ బకాయిలు కూడా మాఫ్ చేసి ఉచిత కరెంట్ ఇచ్చి ఏ ఒక్క పైసా కూడా పెంచకుండా మీరు తెలంగాణ కోసం మాటలు డాయసల మీద ఇచ్చినట్టు కాదు. పరిపాలన అంటే పరిపాలన చేసి చూపెట్టాలి, ప్రజలకు న్యాయం చేసి చూపెట్టాలి. ఇంకోసారి కాంగ్రెస్ తిట్టడం మానేది. మేము కరెంటు ఛార్జీలు పెంచకుండా విద్యుత్ లో ఇంతకు ముందుకు ఇప్పటికి ఇప్పుడు నిరంతర విద్యుత్ వస్తుందా లేదా? ప్రభుత్వ ఘనత కాదండి. ఒక నిమిషం నా పాయింట్ ఏంటంటే, నా పాయింట్ చెప్తాను. విద్యుత్ ఎప్పుడైతే మనం ఇస్తున్నామో అప్పుడు వినియోగం కూడా పెరుగుతుంది. వినియోగం పెరిగినప్పుడు భారం పెరుగుతుంది అనేది ప్రభుత్వం నుంచి వస్తున్న పాయింట్. దీనికి క్లారిటీగా నేను చెప్తాను. ఎప్పుడు కానీ విద్యుత్ అనేది ఎప్పుడు రిక్వైర్మెంట్ పెరుగుతూనే ఉంటుంది. ఊరు డెవలప్ అవుతుంటది, టౌన్ డెవలప్ అవుతుంటది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంటది, సాఫ్ట్వేర్ కంపెనీస్ డెవలప్ అవుతుంది, ఇండస్ట్రీ డెవలప్ అవుతుంటది. ఇటువంటి ఏం డెవలప్ కావాలి ఇప్పటి వరకు 2 నెలల కాలంలో. కరెంటు ఛార్జీ ఉత్పాదనలో ఆనాడు ఉన్న ఉత్పాదన ఇప్పుడు పెట్టిన మేము కొన్ని కాకతీయ దాన్ని కానీ కొన్ని ఉత్పాదన కేంద్రాలను కూడా మేము ప్రారంభించినప్పటికీ మీరేమంటున్నారంటే మామూలుగా వినియోగదారుడికి సౌకర్యం పెరిగింది కదా, కరెంటు పెరిగింది కదా అని. కరెంటు పెరిగిన దాని ప్రకారం వసూలు చేసిన ఛార్జీల ప్రకారం ఆదాయం కూడా పెరగాలి. కరెంటు ఎందుకు వినియోగదారులకు మొన్న ఇవ్వగలిగారంటే, పట్టణ ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతాలలో 2 ఫేజ్ కరెంట్ ఏ రకంగా ఇవ్వగలిగారంటే, కరువుతోని తెలంగాణ రాష్ట్రం అల్లాడుతున్న పరిస్థితులలో పంటలు వేసుకోలేదు కాబట్టి 3 ఫేజ్ కరెంట్ అవసరం పడలేదు, బోర్లు నడవలేదు, మోటార్లు నడవలేదు. ఆ మిగులు కరెంట్ హౌస్ హోల్డ్ కరెంట్ కింద ట్రాన్స్ఫర్ చేసిరు. ఇక్కడ ఆదాయం పెరిగింది ఒక రకంగా. మీకు అదే వ్యవసాయ కరెంట్ ఇస్తే అక్కడ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడానికి అవకాశమే లేదు. ఫ్రీ కరెంటు వ్యవసాయ భూమి కింద 50 రూపాయల నెలకి. మీకు అదే వినియోగదారుడికి కన్జ్యూమర్కి వచ్చేటప్పటికి యూనిట్ వైజ్ గా బిల్లులు తీసుకుంటారు. ఆ రకంగా మీకు ఆ రోజు వాడని కరెంటుని వినియోగదారుడు ఇక్కడ కరెంటును వాడుకుంటున్నప్పుడు హౌస్ హోల్డ్ కరెంట్ కింద 2 ఫేజ్ కింద దాని మీద మీకు ఛార్జీలు వసూలు చేసి ఆదాయం పెరగాల. ఈ రోజు ఖర్చులు పడడానికి అవకాశం లేదు. ఓకే, మీరు ఏదైతే అశాస్త్రీయంగా హామీలు ఇచ్చిరో హామీల్ని నెరవేర్చుకోవడానికి అటు పరిశ్రమలు నడవలేదు, ఇటు వ్యవసాయ బోర్లు నడవలేదు, బావుల కింద వ్యవసాయం లేదు కాబట్టి హౌస్ హోల్డ్ ఏదైతే క్వశ్చన్ అడిగామో మళ్ళీ ఇప్పుడు అదే 2 సంవత్సరాల నుంచి విద్యుత్ సంస్థల్ని బలోపేతం చేయడానికి ఈ రోజు పరిశ్రమలు ఈ రోజు పరిశ్రమ ఎంత సంతోషంగా ఉందంటే 24 గంటలు పరిశ్రమ కరెంట్ ఇస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పోయి చూడండి ఎన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మూతపడుతున్నాయి. దానికి కారణాలు ఏంటో పవర్ లేక కాదు, లాభాలు రాకుండా కానీ పవర్ లేక కాదు, పవర్ కరెంట్ ఇస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో 10 సంవత్సరాలు ప్రతిరోజు ఈ సమ్మర్ జనవరి నుంచి అప్ టు జూన్ జూలై దాకా రోజు 4 గంటలు 5 గంటలు కరెంట్ పోయేది. మళ్ళీ తర్వాత మొన్న కిరణ్ కుమార్ గవర్నమెంట్ పవర్ హాలిడేస్ డైరెక్ట్ పవర్ హాలిడేస్ వీక్లీ 3 days 4 days పవర్ హాలిడేస్ పెట్టారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత కరువు కాటకాల్లో ఎక్కడ వాటర్ లేని సోర్స్ టైంలో కూడా ఇంత పవర్ ఇస్తుంది, 24 గంటలు పవర్ ఇస్తుంటే పరిశ్రమ వర్గాలు చాలా సంతోషపడుతుంది. ఈ రోజు వినియోగం పెరిగింది. నిజంగా కూడా అక్కడ టీడీపీ గవర్నమెంట్ లో అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి 9 సంవత్సరాలు ఇంతకంటే ఎక్కువ కరువు వచ్చింది. ఆ రోజు విద్యుత్తును అడిగిన లాఠీ చార్జ్ కొట్టి బషీర్ బాబులో గుర్రాలు ముఖ్యమంత్రి మెదక్ జిల్లాలో రైతుల మీద లాఠీ చార్జ్ జరిగింది. మెదక్ జిల్లాలో రైతు కరెంటు గురించి ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కరెంట్ అడిగితే లాఠీ చార్జ్ చేసేది లేదా, గుర్రాలతో దొక్కిచ్చినా లేదా? అప్పుడు జరిగిన పరిణామాలు ఛార్జీల పెంపు గురించి అప్పుడు ఒక ఉద్యమం జరిగింది, చాలా సీరియస్. మళ్ళీ ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచారండి కదా ప్రశ్న. స్వల్పంగా పెంచడం జరిగింది, అది కూడా చెప్తున్నాను. 100 యూనిట్ లోపల ఫ్రీగా, 100 యూనిట్ లోపల ఫ్రీ చెప్తాను నేను. 100 యూనిట్ 10% ఇండస్ట్రీకి 10% ఆల్ యాక్సెప్ట్ పిలిచి పారిశ్రామికవేత్తలు పిలిచి 10% ప్రభుత్వం కూడా 10% వద్దు 7% కంటే ఎక్కువ పెంచొద్దని చెప్పి మళ్ళీ మాకు కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం ముందుకు పోతుంటే ఇప్పటి వరకు కూడా మీరు 5-6% ఇప్పటి వరకు కూడా ప్రతి యూనిట్ కి పెంచిర్రు. ఇది కాదట్రా, ఆల్రెడీ పెంచేసిండ్రు.
అది ఛార్జీల పేరు మీద రకరకాల రకరకాల ఛార్జీలు పెంచి స్లాబ్ సిస్టమ్ వచ్చింది. స్లాబ్లు పెట్టి 200 యూనిట్లు దాటిన వాళ్ళకి 100 యూనిట్లు దాటిన వాళ్ళకి ఛార్జీలు పెరుగుతున్నాయి. 100 యూనిట్లు దాటిన వాళ్ళు 26 లక్షల మంది, మీరు చెప్పిన లెక్క ప్రకారమే 86 లక్షల మంది గృహ వినియోగదారులు ఉంటే అందులో 60 లక్షల మంది సామాన్యులే ఉంటారు. 100 యూనిట్ల లోపు 60 లక్షల మంది ఉంటే 26 లక్షల మంది ఖచ్చితంగా మిడిల్ క్లాస్ వాళ్లే. వాళ్ళందరికైనా పెను భారమేనా కాదా ఇది? ఇప్పుడు విద్యుత్ సంస్కరణలు జరగాలి, విద్యుత్ నిరంతర సంస్కరణలు జరగాలనే మాట మనం 2 సంవత్సరాలు రావాలంటే కొంత ప్రభుత్వం కూడా ప్రజల నుంచి ట్యాక్స్ రూపంగా వసూలు చేసే. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ అనివార్య పరిస్థితులు ఎందుకు వచ్చాయి, అసలు తీసుకోవాల్సిన చర్యలు ప్రభుత్వం తీసుకోలేదా? చిన్న బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ట్రాక్. పెరగబోతున్న విద్యుత్ ఛార్జీలు, పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు, దీనికి సంబంధించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇప్పటికే విద్యుత్ సంస్థలు చెప్తున్న లెక్కల ప్రకారం 2144 కోట్ల రూపాయల అప్పుల్లో విద్యుత్ సంస్థలు ఉన్నాయని, ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిందేనని సీఎం కు విన్నవించిన నేపథ్యంలో సీఎం కూడా దానికి ఆమోద ముద్ర వేసినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇవాళ రేపో వెలువడే అవకాశాలు కనబడుతున్నాయి. దీని గురించి మనం చర్చిస్తున్నాం. ముఖ్యంగా గోవర్ధన్ రెడ్డి గారు, ప్రస్తుతం 2 సంవత్సరాల పరిపాలనకు ఒక గీటురాయి, మొన్ననే మనం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు కాబట్టి అప్పుడు మాట్లాడిన టైంలో ఏవైనా ఛార్జీలు పెరిగాయా, ఏదైనా ఇంతకు ముందుకు ఇప్పటికీ ఛార్జీలు పెంచామా, భారాన్ని మోపామా, ఇంకా అభివృద్ధి చేస్తున్నాం కానీ అని మీ పార్టీకి సంబంధించిన నేతలు అనేక సందర్భాల్లో చెప్పారు. సరిగ్గా అది జరిగి నెల రోజులు కూడా కాలేదు, ఛార్జీల పెంపు అనేది ఒక బండలాగా ప్రజల మీద పడేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎందుకని విద్యుత్ సంస్థలు ఇంత అప్పుల్లో కూరుకుపోయాయి? ఎందుకని విద్యుత్ సంస్థలు ఖచ్చితంగా పెంచాల్సిన పరిస్థితి వచ్చింది? విద్యుత్ సంస్థలు అంటే కరువు కాటకాలలో కరెక్ట్ వాటర్ లేని పరిస్థితుల్లో విద్యుత్ పక్క రాష్ట్రాల నుంచి, పక్క ఛత్తీస్గఢ్ నుంచి, పక్క ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 18 నుంచి 2000 మెగావాట్లు కొనడం జరుగుతుంది. దానికి ఎక్కువ వెచ్చించవలసిన పరిస్థితి వచ్చింది. ఛత్తీస్గఢ్ నుంచి వెచ్చించే పరిస్థితి వచ్చింది. కొనుక్కొని కరెంట్ సప్లై చేయవలసి ఉంది. కాబట్టి మన దాని ప్రొడక్షన్ అంతా తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినంత ప్రొడక్షన్ ఇక్కడ లేదు కాబట్టి ఎక్కువ మొత్తాలు పెట్టి కొనడం జరుగుతుంది. కాబట్టి 2140 కోట్ల బడ్జెట్, లోడ్ బడ్జెట్ లో ఈ విద్యుత్ రంగ సంస్థలు ఉన్నాయి ఇప్పుడు ఈ రోజు. దాన్ని పూడ్చుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది. ఎంత సర్ప్లస్ సర్ప్లస్ బడ్జెట్ ఉన్నా కూడా కొన్ని ఏ రంగానికి ఆ రంగానికి వివిధ రంగాల గురించి కొంతవరకు పబ్లిక్ ఏ ప్రభుత్వం ఉన్నా కూడా, గతంలో ఎన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం ఎప్పుడున్నా కూడా పెంచి ప్రభుత్వం నుంచి, ప్రజల నుంచి కొంత భారం తీసుకొని ప్రభుత్వం కొంచెం వేరే ఆదాయ మార్గాల ద్వారా ఈ ప్రభుత్వం పూడ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఎంత కొంచెం 100 యూనిట్ల వరకు సమస్య. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జెన్కో చూద్దాం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గవర్నమెంట్ తరఫున విద్యుత్ ని మనం విద్యుత్ ఉత్పత్తి చేయడంలో ఎందుకని విఫలమవుతున్నాం? ఎందుకని కొనుక్కునే పరిస్థితి వస్తున్నాయి? ఎందుకని దీనికి కారణం ఎవరు? ఈ 2 సంవత్సరాల నుంచి మీరేం చర్యలు తీసుకున్నారు? 2 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న ఇప్పుడు భూపాలపల్లిలో కానీ ఇక్కడ అన్ని రంగాల్లో కూడా ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇంకొక 2 years లో కంప్లీట్ వచ్చేస్తుంది. మనకు కావాల్సిన మన దగ్గర ఇంకా సర్ప్లస్ ఉంటుంది పవర్ కొంత. ఇప్పుడు గతం అంటే ఇప్పుడు ప్రభుత్వం ఫీల్ అవుతుంది తప్ప గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మన ప్రభుత్వం సరిగా తెలంగాణ దృష్టి పెట్టగా, తెలంగాణ పట్టించుకోక ఈ రోజు అక్కడ ఆంధ్రకి సర్ప్లస్ పవర్ వస్తుంది, ఇక్కడ మనకి తెలంగాణ లోటు పవర్ వస్తుంటుంది. ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి అధ్యక్షంలో ఖచ్చితంగా ఇంకొక 1.5 year 2 years లో ఖచ్చితంగా సర్ప్లస్ పవర్ వస్తుంది. మనం ఇంకా వేరే రాష్ట్రాలకు, పక్క రాష్ట్రాలకు అంది అమ్ముకునే స్టేజ్కి మన మీరు చెప్పండి. ప్రస్తుతం విద్యుత్ సంస్థలు ఇంత అప్పుల్లో కూరుకుపోవడానికి కారణం ఏంటి? అండ్ కొనుగోలుకు సంబంధించి కొన్ని లెక్కలు కూడా వారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయలు, లైక్ ఇప్పటికే విద్యుత్ సరఫరా కోసం సబ్ స్టేషన్లు వీటి కోసం అని చెప్పి 2144 కోట్లు ఖర్చు చేశామని, అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చిందని, కొంత కరెంట్ ఇచ్చేందుకు 9 గంటల సేపు కరెంట్ ఇచ్చేందుకు 2400 కోట్ల రూపాయల మేర మనకు భారం పడుతుందని చెప్తున్నారు. అంటే ఈ నేపథ్యంలో ఇంకొక దగ్గర నుంచి కొనుగోలు చేసే పరిస్థితే వచ్చింది అని అంటే గత ప్రభుత్వాన్ని కూడా నిందించాల్సిన అవసరం ఉంటుందా, ఉండదా? ఇప్పుడు అశాస్త్రీయంగా చేసేదానికి ప్రధాన కారణం ఈరోజు ఛార్జీలు పెరగటం. మీకు ఉద్యమ కాలంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు పవర్ ప్రజెంటేషన్ ఇస్తే ఆయన ఏం చెప్తున్నాడు, తెలంగాణ రాష్ట్రానికి కరెంటుకి అవకాశాలు చాలా ఉన్నాయి, ఛత్తీస్గఢ్లో 2 పోర్లు వేస్తే మన రాష్ట్రంలో బల్బులు వెలుగుతాయని చెప్పేసి ఇదే కేసీఆర్ గారు మాట్లాడారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఆ కరెంటుని మెరుగుపరచుకోవటానికి కానీ, ఎక్కువ జనరేట్ చేయడానికి కోసం కానీ తీసుకున్న చర్యలు ఏం లేవు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో జనరల్ మెయింటెనెన్స్ కింద మీరు వాడుకున్నా వాడుకోకపోయినా కొన్ని కోట్ల రూపాయలని వాళ్ళకి జనరల్ మెయింటెనెన్స్ కింద కట్టాలని చెప్పేసి కండిషన్లో అగ్రిమెంట్ చేసుకోవడానికి పోతే
అగ్రిమెంట్లో కొన్ని కండిషన్స్ కుదరక దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు అది వదులుకున్నాం. కానీ లేకపోతే ఈరోజు అదే ఛత్తీస్గఢ్ ఒప్పందం కనుక జరిగితే ఇంతకు 4 రెట్లు పెంచి మళ్ళీ ప్రజల మీద భారం మోపే పరిస్థితి వచ్చేది. ఆ రోజు అధికారంలోకి రావటం కోసం వీళ్ళే వాళ్ళ మీద అక్కసు వెళ్ళగక్కొని మనం ఆంధ్ర పాలకుల కింద ఉన్నాం కాబట్టి ఇన్ని ట్యాక్సులు కడుతున్నాం, అట్ల దుర్వినియోగం అవుతుందని చెప్పిన మీరు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని సరిదిద్దాల్సింది పోయి సరిదిద్దకుండా ఛార్జీల మోత మోయడానికి ఇంకా వేరే ప్రయత్నం చేస్తూ మళ్ళీ తప్పద పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆర్టీసీల ఛార్జీలు పెంచినా దాని వెనక ఒక వేరే వాళ్ళకి రాజకీయ ప్రయోజనం ఉంది. రేపు మాపు వచ్చే నెలలో జరిగే ఎన్నికలలో ఆధిపత్యం ఒకవైపు అయితే, రెండో రకంగా ఇది యాజమాన్యం మొత్తం కూడా నష్టాలలోకి పోతుందని చెప్పేసి రామోజుడు లాంటి వాళ్ళకు ఇంకొకళ్ళకు ఒప్పజెప్పాలనే ప్రయత్నం దీని వెనక దాగి ఉంది రాజకీయ. అదే రకంగా విద్యుత్తును కూడా ప్రైవేట్ పరం చేయడానికి రమేష్ గారు, ప్రభుత్వ సంస్థల్ని ఎందుకని బలోపేతం చేసుకోలేకపోతారు? ఇంతకు ముందు ప్రభుత్వాల పాత్ర కూడా దీంట్లో ఉందనేది ఒక అభిప్రాయం వస్తోంది. కాదండి, వీళ్ళ పార్టీలో 2 years నుంచి అట్టాసాలు ఆర్భాటాలు బాగా ఎక్కువ, అన్యాయంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ కోట్ల రూపాయలు వెచ్చిసి ఖరాబ్ చెడు చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని. ముఖ్యంగా ఈరోజు పవర్ ప్లాంట్ కానీ సోలార్ సిస్టమ్ ద్వారా కూడా కరెంటు తీసుకొచ్చి ఉత్పాదన చేసే పరిస్థితులు ఎక్కడైనా ఒక్కో సోలార్ ప్లాంట్ వచ్చిందని ఈరోజు అటువంటి దాని మీద దృష్టి కేంద్రీకరించలేదు. గత ప్రభుత్వాలనే విషయానికి మేము కరెంటు ఛార్జీలు పెంచలేదు కాబట్టి మమ్మల్ని అడిగే హక్కు లేదు వీళ్ళకి. మేము ఉచిత కరెంట్ ఇచ్చినప్పుడు కూడా ఎలాంటి వినండి ఒక విషయం గ్రహించాలి. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత రోషే గారు వచ్చిన తర్వాత కూడా అప్పటి వరకు ఛార్జ్ అయిపోయింది. అప్పుడుకి తెలంగాణ ఉద్యమం ఉద్రిక్తంగా మారిపోయింది, దాని మీద స్తంభించిపోయింది. ఎక్కడెక్కడ ప్రభుత్వ పరంగా చేసే పనులన్నీ స్తంభించిపోయినాయి. కానీ ఒక విషయాన్ని మనం గ్రహించాల్సింది, అప్పటికి కొన్ని ప్రాజెక్టులను మేము రెడీ చేసి పెట్టాం, చివరి దశలో ఉన్నాయి, కొన్ని మధ్యలో ఆగిపోయినాయి. వాటినన్నింటిని పూరించే దానికోసం వీళ్ళు బడ్జెట్ కేటాయించలేదు. ఈరోజు ఎన్నో ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. కరెంటు ఉత్పాదన కేంద్రాలు శ్రీశైలం ప్రాజెక్టు కానీ ప్రతి ప్రాజెక్టు దగ్గర కూడా వీళ్ళు కొన్ని మన తెలంగాణలో కూడా 4-5 ప్రాజెక్టులు కూడా ఆగి ఉన్నాయి, నిలిచిపోయి ఉన్నాయి. కొత్తగా ఈ సోలార్ సిస్టాలను కూడా వీళ్ళు పెంపొందించలేకపోయారు. ఉత్పాదన ఎట్లా రావాలన్న దాని మీద దృష్టి కేంద్రీకరించలే. ఎప్పటికీ మన మాట నిలబెట్టి సర్ప్లస్ విద్యుత్ వస్తుంది రాకపోతే ఉంటామని చెప్తాను. వీళ్ళకి ఇచ్చింది 5 ఏళ్ల టర్మ్, వీళ్ళకి 50 ఏళ్ల టర్మ్ అయితే ఇయ్యలే కదా ప్రజలు. మ్యాండేట్ ఓన్లీ 5 years వరకు ఇచ్చారు. 5 years లోపల వేసే ప్లాన్లు మీరు వేయాలి. మీరు ఏదో 25 ఏళ్ళకి ఇస్తా, 30 ఏళ్ళకి ఇస్తా, 40 ఏళ్ళకి ఇస్తా, లేదండి నేను చెప్పానండి. మొదటగానే కేసీఆర్ గారు ఏమన్నాడు, 3 ఏళ్ల వరకు కరెంట్ కష్టాలు ఉంటాయి అన్నాడు. వినండి, మమ్మల్ని మమ్మల్ని మొత్తం చెప్పినాక కరెంటు కష్టాలు లేవని చెప్పి మాట్లాడి 2 గంటలు 3 గంటలు ఎక్కడ పడితే అక్కడ విద్యుత్ శక్తి లేని పరిస్థితిలో రోడ్ల మీదకి ఆనాడు తెలుగుదేశంలో వచ్చినట్టు ప్రజలు రైతులు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులలో అప్పుడు కొంతలో నీరుండే గ్రౌండ్ వాటర్, అది తీసుకొని ప్రజలు పంట పండించుకుంటామంటే కూడా కరెంట్ లేని పరిస్థితులలో ప్రతిపక్షాలు గోల చేసి పోరాడితే మీరు కరెంట్ ఇవ్వడం జరిగింది. అది బాధ్యతాయుతంగా కాదు, మేము ఇస్తామని భయాన్ని బాంతులతో మీరు ఇచ్చారు తప్పితే ప్రేమ కొద్ది ఇవ్వలేదు. కరెంట్ కష్టాలు ఉంటాయన్నమాట వాస్తవం అని చెప్పిన వాళ్ళే కరెంట్ ఇచ్చాం కదా అని అది ఎవరి వాళ్ళు ఇచ్చారు అనేది అది దానికి సెకండరీ సంబంధం లేదు. నేనేమంటున్నా, దాని మీద మీరు ఇచ్చారు, మీరు కావాల్సిన రిక్వైర్మెంట్ కావాల్సిన అడిక్వేట్ ఫెసిలిటీస్ కానీ అడిక్వేట్ బడ్జెట్ కానీ మీరు అలొకేషన్ చేయలేదు. ఈ కరెంటు దానికోసము ఉన్న ప్రాజెక్టులు కరెంటు ఉత్పాదన కేంద్రాల మీద మనం దృష్టి సాధించలేదు. ఈరోజు వాళ్ళే కానీ ఈరోజు సోలార్ సిస్టమ్ల మీద మీరు కేంద్రీకరించలేదు. కొన్ని ఛత్తీస్గఢ్లో కానీ కొన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా సోలార్ సిస్టమ్ సక్సెస్ఫుల్ గా నడుస్తా ఉంది. అటువంటి ఇప్పుడు ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే విద్యుత్ కానీ ఆర్టీసీ కానీ ఇది సామాన్యుడితో ముడిపడిన అంశాలు. విద్యుత్ కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, ఏదైనా సరే. కానీ ఈ సామాన్యుడి అంశాలపైనే ఎందుకని ఈ పెంపు అనే నిర్ణయం తీసుకున్నారు? ముఖ్యంగా ఇంకా వేరే అంశాలు కూడా కొన్ని అలొకేషన్స్ మీరు చేస్తున్న పరిస్థితి, కొన్నిటిలో ఆవిర్భావ దినోత్సవాలు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఇక్కడ టవర్స్ కావచ్చు, ట్విన్ టవర్స్ నిర్మాణం కావచ్చు, లేదా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు, ఒక ఐకాన్ని క్రియేట్ చేసే కార్యక్రమాలకు పెట్టే డబ్బుల్ని ఇటు ఎందుకు మళ్లించకూడదని ఒక అభిప్రాయం కూడా వస్తుంది. దాని గురించి క్లారిటీ ఇస్తారా?
జీవిత భాగస్వామిలో రోజు ఒకటి నడుస్తుంటది అట్లా డెవలప్మెంట్ లో ఇవన్నీ కానీ ఇది సామాన్యుడికి డెవలప్మెంట్ లో టీఎఫ్ అనేది కంపల్సరీ అవసరం మనకు గూగుల్ అనేది క్యాంపస్ అవసరం మనకు హ్యాపీ సంస్థ అవసరం ఇట్లాంటి డెవలప్మెంట్ బతుకమ్మ పండుగ చేస్తే మనకు అన్ని జీవిత భాగంలో ఈ కామన్ వచ్చే కరువు కోరల్లో రాష్ట్రం ఉన్న మాట వాస్తవమే కదా. కరువుకి సంబంధించి ఖచ్చితంగా ఇబ్బందులు ఉన్నాయా లేవా క్షేత్రస్థాయిలో మీరు కూడా అంగీకరించాల్సిందే. కానీ ఇట్లాంటి ఇబ్బందులున్న సమయంలోనే ఈ పెంపు అనే అంశం ఇంకా భారం పెంచుతుంది అనే అభిప్రాయం. ఈ డిస్కీమ్లకు విద్యుత్ సంస్థలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు సంబంధం లేదు. నేను అది కూడా అనట్లేదు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో పెంపు అవసరం అనేది ప్రశ్న. మిగులు బడ్జెట్ ఎలాగైనా కేటాయించు. మిగులు బడ్జెట్ ఉంది ఆల్రెడీ. అక్కడ సాగునీరుకి అంత ఎక్కువ 25,000 సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయలు సాగునీరుకి ఎక్కువ కేటాయించింది. మన తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం ఆర్పించింది కూడా నీళ్లు నిధులు నియామకాల గురించి. దానికి ఎక్కువ కేటాయించడం జరుగుతుంది. ఈ రోజు రాష్ట్రాలు విద్యుత్ సంస్థలు అన్ని ఇంత లాసులో కారణం ఇప్పుడు. ఎందుకంటే గతంలో ఈ ఒకటేసారి ఎప్పుడు ఈ 2 సంవత్సరాలనే 2,000 కోట్ల రూపాయల పైచిలకు లాస్ రాలేదు. గత ప్రభుత్వాల నిర్వాహకం వల్ల నీకెందుకు కాదు నిర్వాహకం సరిగా పరిపాలించలేక 2,000 చెప్తాను మన సామాన్యుడి మీద భారం మోపే పరిస్థితి ఎందుకు వస్తుంది? నష్టాలలో ఉందని. మరి నష్టాలలో ఉన్నప్పుడు పూడ్చుకోవాల్సిన బాధ్యత ఎవరిది? పాలకులది. పాలకులు ఏ రకంగా దాన్ని నష్ట నివారణ చర్యలు తీసుకోవాలనేది ఆలోచించాల్సింది పోయి ఈ రోజు ప్రజల మీద భారం మోపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశంలో 28 రాష్ట్రాలకి మన తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి అనే పేరు మీద 300 కోట్ల రూపాయలు ప్రచారానికి వినియోగించారు. 300 కోట్ల రూపాయలని కేవలం ప్రచార ఆర్భాటాల కోసం. ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాల నుంచి మీరు చేసింది ఏంది ప్రగతి? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలిస్తే చాలు. కానీ ఈ దేశంలో ఉన్న 28 రాష్ట్రాలకి మీరు కాంట్రాక్ట్ ఇచ్చి 300 కోట్ల రూపాయలు కేవలం ప్రచారానికి ఖర్చు పెట్టారు. ముఖ్యమంత్రి 2 పడకల గది కోసం హామీలు ఇచ్చిండు అధికారంలో రావడానికి. 2 పడకల గదులు రాష్ట్రంలో ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో, ఏ మండలంలో, ఏ గ్రామంలో కట్టలేదు. ఆయన మాత్రం విలాసవంతమైన భవనం, ఇంతకుముందు ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎంతో మంది చేశారు. 10 ఎకరాలలో విలాసవంతమైన భవనం ఆయన కట్టుకుంటున్నాడు. మీరు వృధా ఖర్చులు తక్కువ చేయండి. సామాన్యుడి మీద భారం ఎందుకు వేస్తారు? ఒక్క నిమిషం నేను మీరు చెప్పిన దాని ప్రకారమే డిస్కమ్లు చెప్తున్న అంశాన్ని ఒకసారి మనం ప్రస్తావించాల్సిన అవసరం ఉంటుంది. డిస్కమ్లు చెప్తున్న వాటిల్లో ముఖ్యంగా వాళ్ళు ఖర్చు పెట్టిన వాటికి 2,144 కోట్ల రూపాయలు అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 2,700 కోట్ల రూపాయలు విద్యుత్ కొనుగోలు కోసం గతేడాది ఖర్చు చేసిన పరిస్థితి, కొనుగోలు చేసిన పరిస్థితి. 2,400 కోట్ల రూపాయలు సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు. ఇప్పుడు ప్రస్తుతం నిరంతర విద్యుత్ ఇవ్వాలంటే దానికి తగ్గట్టుగా అక్కడ సబ్స్టేషన్లు కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ ఉండాల్సిన పరిస్థితి ఉంది. దానికోసం ఖర్చు చేసిన పరిస్థితి. వాళ్ళు చెప్తున్న లెక్కల్లో కరెక్ట్ గానే ఉన్నాయి. కానీ కొనుగోలు అంశమే ఎందుకు వస్తోంది? దీనికి కారణం ఇంతకు ముందు జెన్కోను మనం బలోపేతం చేసుకోలేకపోయాము. ఎందుకని? మన దగ్గర విద్యుత్ ఉత్పత్తి లేకుండా పోయింది. ప్రభుత్వ రంగంలో విద్యుత్ ఉత్పత్తి లేకుండా పోయింది. దీనికి గత ప్రభుత్వాల బాధ్యత ఉంటుందా లేదా? ఒక్క విషయం మీరు గ్రహించండి సార్. ఈరోజు ఉత్పాదన అనేది మనం దాన్ని పెంపొందించుకుంటే రిక్వైర్మెంట్ అనేది రోజు అతిగా పెరుగుతూనే ఉంటుంది. అవును, ఈ రోజు 10 యూనిట్లు ఉంటే రేపటి 15 యూనిట్లు అవుతుంది. నిరంతరంగా పెరుగుతున్న ప్రక్రియ అది. ఈరోజు హైటెక్ సీట్లు పెట్టి ఫాస్ట్రాక్లు పెట్టి ఇలా ఐటీ రంగాలను పెంపొందించి ఇన్ని ఫాస్ట్రాక్లు బిల్డింగ్లు కట్టి ఇంత మా హయాంలో పూట 50 కిలోమీటర్ రేంజ్లు ఉన్నది 70-80 కిలోమీటర్ రేంజ్లో హైదరాబాద్ పెరిగిపోయింది. అయినప్పటికీ జిల్లాలు కానీ గ్రామాలు కానీ నేను అనేది ఏంటంటే ఎక్కడ పెరిగినప్పటికి కూడా మేము పెంచలేదు. మేము అతి స్వల్పంగా పెంచినా అది లాస్ట్ ఎలక్షన్ బిఫోర్ ఏదో నేను మొత్తం కంప్లీట్ చేయండి. నేను అనేది అంటే ఉత్పాదనని విషయం మీద 2 ఏళ్ల కాలం నుంచి కాలయాపన చెప్తున్నారు. కానీ వీళ్ళు ఈ బిల్లులు కట్టడానికే సరిపోతుంది తప్పితే ఉత్పాదన మీద బడ్జెట్ పెట్టే పరిస్థితి లేదు దగ్గర. తప్పుడు ఆలోచన విద్యుత్ మీద అధిక భారం జరిగే ప్రమాదం ఉందని చెప్పేసి జేఏసీ నాయకుడు విద్యుత్ సంస్థకు సంబంధించిన రఘు అనే ఒక యూనియన్ నాయకుడు మాట్లాడితే అతన్ని వెనువెంటనే నిర్దాక్షిణ్యంగా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది కక్కస్తోని. అంటే జరుగుతున్న వైఫల్యాలు నష్టాల గురించి కూడా ప్రభుత్వంకి చెప్పితే నివేదిస్తే అర్థం చేసుకునే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. మీకు 14 సంవత్సరాల ఉద్యమం కాలంలో ఈ రాష్ట్ర పరిస్థితి ఏంది, విద్యుత్ పరిస్థితి ఏంది, నీటి పరిస్థితి ఏంది, అన్నిటి మీద అవగాహన ఉంది. వచ్చిన వెనువెంటనే ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు ప్రగతి కోసం చేసింది ఏంటి? ఎక్కడన్నా పవర్ జనరేట్ చేసిరా?
ఎక్కడన్నా మామూలుగా అటువంటి చర్యలు తీసుకుంటామంటున్నారు. ఎక్కడ 2 సంవత్సరాల నుంచి ఎక్కడ చేసే ప్రయత్నమే జరగలేదు కదా. 2 సంవత్సరాల నుంచి ఎక్కడ జరిగిన ప్రయత్నమే లేదు కదా. చెప్పండి గవర్నర్. 26 జిల్లాల ప్రాంతం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉండే, మీకు ఇచ్చింది 10 జిల్లాలే, చిన్న రాష్ట్రం మీకు ఇచ్చింది. దాని గురించి చెప్పండి. ఇప్పుడు భూపాలపల్లిలో ఆల్రెడీ ప్రొడక్షన్ దగ్గరకు వచ్చింది. మేము ఇంకో 1 year లో మనకు కావాల్సిన పవర్ కంటే ఎక్కువ సర్ప్లస్ పవర్ ఉంటుంది. మనం ఇంకా మిగతా పక్కన రాష్ట్రాలకు అమ్ముకొచ్చిన అంత ఊహాజనిక మీరు అనుకుంటే కదా చేస్తున్నాం, చేసే బాధ్యత ఉంది, ప్రభుత్వం చేస్తున్నాం. అన్ని విధాలుగా సోలార్ పవర్ కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుని సోలార్ పవర్ అటు వ్యవసాయం ఇటు గృహ అవసరాల కోసం వినియోగిస్తే మీరు ప్రొడ్యూస్ చేసే కరెంటు ఏ మూల కూడా సరిపోదు. సోలార్ పవర్ కూడా దానికి అన్ని చర్యలు తీసుకుంటుంది. సోలార్ పవర్ కూడా గతంలో ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా చెప్తారు కదా, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ వస్తే తెలంగాణ ప్రాంతం చీకటి ప్రాంతంగా తయారైతుందని చెప్పిండు. కానీ ఆ రోజు నిజంగా కూడా ముఖ్యమంత్రి గారు నిజంగా ఆలోచించి నిజంగా దాన్ని అధిగమిస్తా కాలం చేసి వాస్తవంగా మేము ఒక 1.5 years ఖచ్చితంగా చీకటిగా ఉండొచ్చు. కానీ అందరం కూడా భరించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే కొత్త తెలంగాణ మన తెలంగాణ మనకు వచ్చింది, అందరం కూడా దాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అలాంటి పరిస్థితి లేదు. ఈ రోజు అధిగమించాం. మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న దానికంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క రోజున కరెంటు పోకుండా, ఒక్క నిమిషం కరెంటు పోకుండా అధిగమించాలా లేదా మీకు అందరు గుండె చేసుకోండి. ప్రజలంటే తెలంగాణ ప్రజలు 4.5 కోట్ల ప్రజలంతా అడగండి. ఈ రోజు ఎంత ప్రతి సంవత్సరం 2,500 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం 2,500 రూపాయలు పెట్టుబడి పెట్టి పక్క రాష్ట్రాల్లో ఉన్న విద్యుత్ కొనుగోలు చేసి రాష్ట్రంలో ఏ ఒక్క పరిశ్రమలకు కానీ మనుషులు విద్యార్థులకు కానీ మన అందరికి కూడా ఎవరికి కూడా ఇద్దరు లోటు లేకుండా చేసిన బాధ్యత మా ముఖ్యమంత్రి ఘనత. ఎక్కడ కూడా అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. అన్ని ప్రాంతాల ప్రభుత్వాల ముఖ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి గారి మాటలనే ఇప్పుడు మనం ప్రశ్నించాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా ఎందుకు ఆయన డైరెక్ట్ గా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి మరీ చెప్పారు తెలంగాణ అంధకారంలోకి వెళ్లే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు అంధకారంలోకి వెళ్లే పరిస్థితి ఉంది అన్నప్పుడు అంధకారంలో వెళ్లే పరిస్థితి గ్రామాల్లో ఉందంటారా? ఇప్పుడు ఒక్క నిమిషం, మీరు అన్నారు ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక ప్రికాషన్ ఇచ్చారు. ఏమనంటే రాబో కాలంలో తెలంగాణ ప్రాంతాన్ని కించపరిచినారు. నేను చెప్పాను, నేను పూర్తి చెప్పిన తర్వాత మీకు అండర్స్టాండ్ అయితే మీకు అర్థమే కాదు. అందరు కేసీఆర్ లాగానే మాట్లాడుతుంటే పుట్టుకనే అబద్ధాలతో ఎంతమంది మోసం చేస్తారండి. ఇంకా మా తెలంగాణ గర్వంగా చెప్పుకుంటాం. మేము గర్వంగా చెప్పుకుంటాం. మేము గర్వంగా చెప్పుకుంటాం తెలంగాణ తెలంగాణ చెప్పుకో బాధ్యత మాకు. తెలంగాణ చెప్పు మీరు మాట్లాడతారు. మీరు కాదు తెలంగాణ వాస్తవం చెప్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు కష్టాలలో పడిపోతుంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితే, కరెంటు ప్రాబ్లం వస్తుంది మీకు, ఎందుకంటే బోర్వెల్స్ తోటి నడిచే ప్రాంతం ఇది. ఇక్కడ కెనాల్స్ కానీ ప్రాజెక్టులు కానీ కెనాల్ పారే పరిస్థితులలో లేవు కాబట్టి బోర్వెల్స్ మీద డిపెండ్స్ అవుతారు. చాలా పవర్ మీకు అవసరం ఉంటుంది. దాని రిక్వైర్మెంట్స్ మనకు ఉన్నాయి, దాని అంకెలు కూడా. అయితే ఒక కాశంగా మీకు చెప్పినప్పుడు చెప్పండి కిరణ్ కుమార్ ఏం చెప్పాడో పక్కకు వాడే, ఆయన స్వార్థం చెప్పాడో నిస్వార్థం చెప్పాడో మంచి చెప్పాడో చెడ్డ చెప్పాడో మీరు ఓషిలో ఉండాలని చెప్పిండు. మీరు ఓషిలో ఉన్నారా? ఈ 2 ఏళ్ల కాలంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మీరు కొనుగోలు చేసి ఇచ్చింది తప్పితే కొనుగోలు చేసి ఇచ్చింది ఫామ్ హౌస్ లో వండుకొని మాట్లాడుతున్నారు. మీరు 2 ఏళ్ల కాలం నుండి ఖర్చు పెట్టే కరెంట్ ఇచ్చారు, బడ్జెట్ ఇచ్చే కరెంట్ ఇచ్చారు తప్పితే
మీరు ఉత్పాదన మీద బడ్జెట్ పెట్టి ఈ 2 ఏళ్ల కాలం తర్వాత దాని గురించి చెప్తున్నారు వాళ్ళు. ఉత్పాదన అనేది కరెంట్ ఎక్కడ ఉత్పాదన సార్? రాత్రి రాత్రి ఐదు కాదు. ఏళ్ళలో రాదు. కరెంట్ ఉత్పాదన అనేది ఢిల్లీ కాదు. రాకుండా చిన్న పడగ కాదు. కరెంట్ ప్రొడక్షన్ అనేది చాలా టైం సమస్య పడుతుంది. ఏంటంటే ఇప్పటికి కూడా నా పాయింట్ ఒక్క అన్ని నిమిషం ప్రయత్నాలు సార్, జరుగుతున్నాయి. అన్ని విధాలుగా please, రాష్ట్రంలో please, మాట్లాడితే please, ఎవరు please, ఒక్క నిమిషం. ఉత్పత్తికి అన్ని ప్రయత్నాలు మా ఒక్క ముఖ్యమంత్రి నిమిషం, చేస్తున్నారు. మల్లయ్య యాదవ్ గారు, ఇక్కడ సమస్య ఏంటంటే విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలోనే ఒక సమ్ డిస్కంలేమో ఖచ్చితంగా పెంచాల్సిందే, లేకపోతే భారం మోయలేకపోతున్నాం అంటున్నారు. ఇటువైపు ఏమో ఉత్పాదక రంగంలో విద్యుత్కి సంబంధించి మన విద్యుత్ ఉత్పత్తి మన దగ్గర లేదు కాబట్టి కొనుగోలు చేయాల్సిందే. ఈ కొనుగోలు చేసే ప్రక్రియ ఇప్పుడు మొదలు పెట్టింది కూడా కాదు, ఇంతకు ముందు నుంచి జరుగుతున్నదే. ఇంతకు ముందు కూడా ఎందుకు అదే జరిగింది, ఇప్పుడు ఏం చేస్తున్నారు అన్న దగ్గర సమస్య వస్తుంది. దాని వల్లనే భారం ఎందుకు వచ్చిందన్న దగ్గర మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అది correct point. ఇప్పుడు ఎందుకు భారం మోపుతున్నారు అన్నది ఒక పాయింట్ అయితే, భారం మోసే పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది కూడా పాయింటే కదా. దీనికి కారణం ఎవరన్న దగ్గర సమస్య. నేను ఒక విషయం చెప్తాను సార్ ఒక నిమిషం, మల్లయ్య యాదవ్ గారు. డిస్కమ్ సంస్థలు ఈ రోజు నష్టాలలో ఉంది అని చెప్పేసి ఈ రోజు చెప్పలేదండి. మీరు పేపర్లు చూడండి, సంవత్సరం క్రితమే మార్చ్ లో ఏఆర్సీ ప్రతిపాదనలు ఇచ్చింది. ఓకే, ఇచ్చింది. ఇచ్చినప్పుడైనా దాని నివారణ చర్యలు ప్రభుత్వం ఎప్పుడు చేపట్టలేదు. మీకు ఎంతసేపు నిన్న మొన్నటి వరకు గృహ అవసరాల కోసం మేము కరెంట్ ఇచ్చినామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. అక్కడ బోర్ల కింద వ్యవసాయం నడవలేదు కాబట్టి 3 ఫేజ్ కరెంట్ ఇవ్వలేదు కాబట్టి ఆ మిగులు కరెంటుని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. దీనివల్ల మామూలుగా మీకు కరెంట్ లాభమే వచ్చింది. అది ప్రకృతి వైపరీత్యం, రైతు దురదృష్టం, మీ అదృష్టం, ప్రభుత్వం అదృష్టం. గత 2 సంవత్సరాలుగా ఇక్కడ మామూలుగా మీకు కరెంటు ఎంత అవసరం ఉంటుంది, వ్యవసాయం కోసం కానివ్వండి, గృహ అవసరాల కోసం కానివ్వండి, టోటల్గా మీకు ఎంత అవసరం ఉంటుంది, దాని ప్రకారం ప్రణాళికాబద్ధంగా ఎక్కడ మీరు ప్రొడ్యూస్ చేయడానికి ఓకే మొదలే పెట్టలేదు. పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి ప్రణాళికలు మీరు రూపొందించలేదు. చెప్తే ఒకసారి ప్రభుత్వం నుంచి ఈ రోజు ఎక్కడ సరే బోర్లు పని చేయట్లేదు, వ్యవసాయం జరగట్లేదు అంటున్నాను. బోర్లు పని చేయకపోయినా, వ్యవసాయం నడవకపోయినా ఈ రోజు వినియోగం గతంలో కంటే ఈ రోజు వినియోగం పెరిగింది. విద్యుత్ ప్రణాళికలు ప్రభుత్వం దగ్గర లెక్కలు సరే, మీరు టెక్నికల్ గా చెప్పడం కూడా ఇబ్బంది అవ్వచ్చు. సరే, ఏ ప్రణాళికలు ఉమ్మడి రాష్ట్రంలో కంటే విద్యుత్ ఈ రోజు పెరిగిందా లేదా, వాస్తవం ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఆ విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడన్నా ప్రొడక్షన్ లేదా, ఎక్కడ ఉందా, ఎక్కడ లేదు కదా. 2,700 కోట్ల రూపాయలు పెట్టి విద్యుత్ కొనుగోలు చేసి ఈ రోజు నిరంతరం విద్యుత్ అందిస్తున్నారు. పగటిపూట 9 గంటలు రైతులకు విద్యుత్ అందిస్తారు, 24 గంటలు పట్టణాలు ఇస్తారు. ఎక్కడ కూడా ఎక్కడ ఇంత గోవర్ధన్ రెడ్డి గారు ఒక నాణ్యమైన కరెంట్ ఇస్తారు. తెలంగాణ రాకముందుకు, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల జీవన ప్రమాణాలు ఎంత మేర మెరుగుపడ్డాయి? ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడకుండా వారిపైన భారంగానే దీన్ని చూడాలన్నా వద్దా? జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. నైట్ ఏది పెరగదు, జీవన ప్రమాణం ఎందుకు పెరగలేదు? గత 29 రాష్ట్రాల్లో నెంబర్ 1 రాష్ట్రం కాబోతుంది. అభివృద్ధి దిశగా పయనిస్తుంది. మా ముఖ్యం ఊహాగానాలు మీరు కాదు, ఎక్కడ మీ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పయనిస్తుందా లేదా అనుకోండి. మీరు నేనేమంటున్నా, కరువు తాండవించినప్పుడు కరువు ప్రాంతాలకి ఏం సాయం చేయలేదు. వీళ్ళు అలాగే బడ్జెట్ ఏమైనా ఖర్చు పెట్టిందంటే ప్రజల కోసం. ఈరోజు నిరుద్యోగ సమస్య అట్లే ఉంది. 2 ఇళ్ళ 3 ఇళ్ళ 2 ఇళ్ళ బెడ్రూమ్ ఉంది, నిర్మాణం ఇక్కడ సాగానే సాగలేదు. మీ బడ్జెట్ ఇటుపోతుంది. అదే కాకుండా కేజీ 2 పీజీ ఇచ్చిన హామీ కూడా మీరు నెరవేర్చలేకపోయినారు. మీరు చేసిన హామీలలో ఏ ఒక్కటి చేసి దీనికి పెద్ద ఖర్చు పెట్టినాము, కోట్ల రూపాయలు వెచ్చిచ్చినాము, దీనివల్ల ప్రయోజనం జరిగింది, ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు. ఈ రోజు మేము పెంచుతామనే మాట మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. ఇలా తల్ల నిలుతున్నారు. కరువు ప్రాంతంలో పంటలు వండక ఇప్పుడే చెప్తాను. చెప్పండి వినండి. మీ సంక్షేమ పథకాలు 200 రూపాయలు పింఛన్ 1000 రూపాయలు చేసినాం. ఎవడండి కళ్యాణ లక్ష్మి, కళ్యాణ్ షాదీ ముబారక్ ఇలాంటివి జరుగుతుంది లేదా? అందరికి సన్నబియ్యం వస్తుందా లేదా? ఈ రోజు మీ ప్రభుత్వం మీ సన్నబియ్యం వస్తుందా లేదా? ఈ రోజు మిషన్ కాకతీయ మిషన్ కాకతీయ వల్ల ఎన్ని చెరువులు పునరుద్ధరవుతున్నాయి? ఒకసారి చూడండి, 45,000 చెరువులు పునరుద్ధరవుతున్నాయి. అది మీ కళ్ళ కనబడా? ఎంతసేపు ఇక్కడ చిన్న చిన్న పట్టుకుని కోడిగుడ్డ ఈకలు అంటే మీరు చిన్న చిన్న పట్టుకుంటారు. నెక్స్ట్ మిషన్ భగీరథ ప్రతి ఇంటికి నల్ల ఇస్తా చెప్పి మా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ప్రతి ఇంటి సురక్షిత నీరుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి లేదా?
2,700 ప్రతి సంవత్సరం 2,700 కోట్ల రూపాయలు పెట్టి విద్యుత్ నిరంతర విద్యుత్ ఇస్తున్నారు లేదు. ఇంకా మా ప్రభుత్వం చేయాల్సిన చాలా ఉంది. స్టార్ట్ అయింది KG2 స్టార్ట్ అయింది. గురుకుల పాఠశాల విధంగా 200 కోట్ల రూపాయలు 200 బడులు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. అన్ని విధాల చర్యలు తీసుకుంటుంది. ప్రతి తెలంగాణ విద్యార్థి, తెలంగాణ వాళ్ళు, తెలంగాణ ప్రజలు అందరూ బాగుపడాలి, మెరుగుపడాలి. విమర్శలోకి వెళ్లకుండా ఒకసారి మల్లయ్య యాదవ్ గారు, మీరు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఇప్పుడు ఛార్జీల పెంపుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మీరు కంక్లూజన్ అట్లీస్ట్ ఒక సూచన, ఇది ఇలా చేస్తే బాగుంటుంది, దీనికి ఒక సూచన ఏమైనా చెప్పగలుగుతారా? పోనీ మేము ఒక్కళ్ళమే చేయటం కాదండి, విద్యుత్ సంస్థలో జరుగుతున్న నష్టాల గురించి నివారణ కోసం ఉద్యోగ సంఘాలు ఆల్రెడీ సూచనలు ప్రభుత్వానికి ఇచ్చినాయి, పరిగణలోకి తీసుకునే పరిస్థితి లేదు. ఆర్టీసీలో ఉద్యోగ సంఘాలు వాళ్ళకి యాజమాన్యానికి ధృవీకరణ పత్రాలు, వినతి పత్రాలు, రకరకాల సూచనలు ఇవ్వడం జరిగింది, పరిగణలోకి తీసుకునే పరిస్థితి లేదు. ఈ రోజు ఏ నిర్ణయం తీసుకున్నా ఏకపక్షంగా తీసుకోవడం తప్ప అటు మిత్రపక్షాలను కలుపుకోవటమా లేకపోతే ప్రతిపక్షాలను కలుపుకోవటమా, ఉద్యోగ సంఘాల మేధావుల నిర్ణయాల్ని, అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకోవటమా చేయకుండా వాళ్ళ ఏకపక్ష నిర్ణయాలతోని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తున్నారు తప్ప ఈ రోజు ఎవరిని పరిగణలోకి తీసుకోకుండా చేయటం ఒక్కటే. రమేష్ గారు మీరు ఎటువంటి సూచనలు చేస్తారు? ఈ రోజు ప్రజల డబ్బు, ప్రజల ఆస్తిది, ఎవరి సొంత ఖజానా కాదు ఇది. ఎటువడితే అటు మాట్లాడి ఎటువడితే అటు ఖర్చు చేయడానికి ఈరోజు హైదరాబాద్ ఎన్నికల కోసం 400 కోట్లు హెచ్చించి ఓటింగ్స్లు పెట్టి మేము ఏదో సాధిస్తామని చెప్పి మాటలు మాట్లాడి అట్టాసాలు చేశారు. ఈరోజు మొన్నటి ఆవిర్భావ దినం గురించి కొన్ని కోట్ల రూపాయలు ప్రతి గ్రామం నుంచి ఖర్చు పెట్టారు. ఎక్కడన్నా ప్రజలు సస్యశ్యామలంగా ఉండి శాంతంగా ఉన్ననాడు మీరు ఏంటంటే ఆర్భాటాలు అట్టాసాలు చేసి మీరు ఒక అచీవ్మెంట్ చేస్తే 1.5 year దాటితే ఎలక్షన్ల ప్యాటర్న్ వచ్చేస్తుంది, ట్రెండ్ వచ్చేస్తుంది. మీకు మిగిలింది 1.5 year టర్న్ ఏం చేస్తారండి మీరు? ఓకే దట్స్ వాట్ అదే క్వశ్చన్ రైట్. ఏం చేయగలుగుతారు మీరు? నీతి మాటలు వదిలేసి ఏమైనా ఉంటే నీతంగా సూచనలు ఇవ్వండి. మీడియా ద్వారా ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అధికారంలో ప్రచారం పెట్టుకుంది, మీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి కిరణ్ కుమార్ ఆరోగ్యశ్రీ పథకానికి రిబ్బన్ కట్ చేశాం, ఖర్చు పెట్టింది. అది గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ ఆఫీసులు కూడా వైఎస్ రెడ్డి ఫోటోలు ఉండే ఆ ఫోటోలు అది కామన్ అండి, అది కామన్ అండి. మీకు కామన్ ఖర్చు అవుతుందా? మీకు తెలవాలంటే మీడియా ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ ఓటింగ్ ద్వారా కానీ తెలుసుకున్న 23 జిల్లాలు 10 జిల్లాలు ఎలా సమర్థించుకుంటారు? ఎన్ని జిల్లాలు ఉంటుంది? ఎప్పుడు చిన్న రాష్ట్రం అయితే చిన్న రాష్ట్రం అయినా పెద్ద రాష్ట్రం అయినా ఏ ప్రభుత్వం చేస్తే ఏముంది తెలుపుకుంటారా? పెంపును మీరు ఎలా సమర్థించుకుంటారు? పోనీ దీనికి సంబంధించి తీసుకోబోయే చర్యల గురించి ఏం చెప్తారు? ఛార్జీల పెంపు సామాన్యుడికి భారం ఏం కాదంటలేదు, కానీ తప్పని పరిస్థితుల్లో మా ముఖ్యమంత్రి గారు స్వల్పంగా రమేష్ గారు, గోవర్ధన్ రెడ్డి గారు, మల్లయ్య యాదవ్ గారు, గోవర్ధన్ రెడ్డి గారు, రమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చర్చలో పాల్గొని చర్చలో పాల్గొని అభిప్రాయం తెలియజేసినందుకు. ముఖ్యంగా ప్రభుత్వ సంస్థలు, ముఖ్యంగా విద్యుత్ సంస్థలు, డిస్కంలు ఇప్పటికే భారాన్ని మోయలేని పరిస్థితుల్లో ఉన్నాయి. అందుకోసమే ఖచ్చితంగా ఛార్జీలు పెంచాలని ప్రతిపాదనలు పెట్టాయి. దానికి సీఎం ఆమోద ముద్ర వేసినట్టు తెలుస్తుంది. విద్యుత్ ఛార్జీల పెంపుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఆర్టీసీ ఛార్జీలకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. ఆర్టీసీ ఛార్జీలు ఖచ్చితంగా పెంచాల్సిందేనని 27వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి కొత్త ఛార్జీలు అని ఇప్పటికే రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి చెప్పారు. ఏది ఏమైనప్పటికీ కూడా బంగారు తెలంగాణ సాధించాలంటే ఈ సామాన్యుల్ని ఖచ్చితంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంటుంది. వారికి జీవన ప్రమాణాలు పెరగకుండానే మళ్ళీ ఈ ఛార్జీల భారం అనేది నిజంగా ఇది ఆలోచించాలి. దీని గురించి మళ్ళీ ప్రభుత్వం పునరాలోచించుకోవాలనే మనం కూడా విజ్ఞప్తి చేద్దాం. అయితే
ప్రభుత్వ సంస్థల్ని బలోపేతం చేయకుండా ప్రైవేట్ సంస్థలు లేదా ప్రైవేటు బస్సు యాజమాన్యాలు లేదా ప్రైవేట్ సంస్థలు బలోపేతం అవుతున్న తరుణంలో ప్రభుత్వ సంస్థలు ఎందుకని బలహీనమవుతున్నాయి? దీని గురించి ఖచ్చితమైన చర్యలు, ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మనము కోరుకుందాం. ఇది ఇవాల్టి న్యూస్ ట్రాక్. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.